ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మాటిస్తావా లేదా? అయ్యో భగవంతుడా. ఓ అమ్మాయి 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 అల్లుడు గారు వచ్చేస్తున్నారు. అమ్మాయి వచ్చేస్తున్నారు. అయ్యో అత్తయ్య ఒకసారి నేను చెప్పేది వినండి అత్తయ్య. మీరు ఇంకేం ఆలోచించకుండా అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేస్తానని నక్షత్రకు మాట ఇచ్చేసేయండి. అలా చేస్తే మన కుటుంబాలు కలుస్తాయి అత్తయ్య. అత్తయ్య నా మాట వినండి, చేసేయండి. ప్రామిస్ చేయి. మాట ఇవ్వత్తయ్య. మమ్మీ మాటిస్తావా లేదా? అయ్యో ఇచ్చేయండి అత్తయ్య. ఇవ్వు మమ్మీ. సరేనే, నీ గగన్ బాబుతో నీ పెళ్లి జరిపిస్తా. చాలా ప్రామిస్. అలాగేనే ప్రామిస్. కాకపోతే మీ డాడీకి ఆ గగన్ని ప్రేమిస్తున్నానని నువ్వు చెప్పొద్దు. ఆ పేరు కూడా ప్రస్తావించకూడదు. అర్థమైందా? మరి పెళ్ళెలా చేస్తావు మమ్మీ? బా ఏదో ఒకటి చేసి చస్తానదే నా ప్రాబ్లం. అర్థమైందా? ఇంకొదిలేసాయి, నోరు మూసుకో. థ్యాంక్ యూ మమ్మీ. లవ్ యూ మమ్మీ. ఏడ్చవులే. రండి డాక్టర్, ప్లీజ్ కమ్. చూడండి. ఓ మై గాడ్, అసలు కాన్షియస్లోకి రావటమే నిజంగా ఒక మిరాకిల్ అనుకుంటే ఇది మరొక అద్భుతం. సాధారణంగా ఇలాంటి కేసెస్లో కాన్షియస్లోకి వచ్చిన తిరిగి 1-2 నిమిషాల్లోనే అన్కాన్షియస్ అయిపోతారు. నిజంగా వండర్గా అనిపిస్తుంది. ఒకరోజు అబ్జర్వేషన్లో ఉంచుతాం, తర్వాత డిశ్చార్జ్ చేస్తాను, ఇంటికి తీసుకువెళ్ళండి. అలాగే థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్. థ్యాంక్ యూ. మమ్మల్ని అంతన్నీ నువ్వెంత కంగారు పెట్టేశావమ్మా? అసలు ఏమైంది? ఎలా జారిపడ్డావు? మనసు జారింది అల్లుడు గారు. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? అదే కాలు జారి పడిపోయింది అంటున్నాను కదమ్మాయి. అవును బావా. అసలు ఏమైందంటే రోడ్డు మీద నిలబడి వ్యూ బాగుంది కదా అని ఇలా సెల్ఫీ దిగుతోందిట. అప్పుడు ఇలా కాలు జారి పడిపోయిందంట కదా బేబీ? అవును మమ్మీ, అంతే. పోన్లేమ్మా, నువ్వు ప్రమాదం నుంచి బయటపడ్డావు. అదే 10,000 వేలిప్పుడు ఏ మూలకొస్తాయి అల్లుడు గారు? ఓ 10,000 కోట్లనండి. బావా, నువ్వు హాస్పిటల్ బిల్ కట్టేసి వస్తావా బావా? సరేనా? సరే. భూమి, నువ్వు కూడా వెళ్ళమ్మా, వెళ్ళు. హాస్పిటల్ బిల్లు కట్టాలి కదా, వెళ్ళి చూసుకో. నోరు సరిపోదు. అయ్యో, నోరు మూసుకోండు. అయ్యో రే చెర్రీ, చెప్పండి అత్తయ్య. నీకోసం ఇప్పుడు మీ మావిని బయటికి పంపించాను. నేను నక్షత్రకి మీ అన్నయ్యని ఆ గగన్ గడికిచ్చి చేస్తానని నేను చేసిన ప్రామిస్ భూమితో సహా నువ్వు ఎవరికి చెప్పకూడదు. అర్థమైందా? అయ్యో నేనెందుకు చెప్తాను అత్తయ్య? ఈ పెళ్ళైతే మన 2 ఫ్యామిలీస్ కలుస్తాయని హ్యాపీగా ఫీల్ అయ్యే ఫస్ట్ పర్సన్ నేనే కదా అత్తయ్య. చాలు చాలు, ఇదే మాట మీద ఉండు. చాలు. నానమ్మ, భూమి వచ్చింది. భూమి, అమ్మ భూమి, ఇప్పుడు నక్షత్రకి ఎలా ఉందమ్మా? డాక్టర్లు ప్రాణానికి ప్రమాదం లేదని చెప్పారా ఆంటీ? నక్షత్రకి స్పృహ కూడా వచ్చింది. అమ్మయ్యా,
శ్రీమన్నారాయణ శ్రీ వెంకటేశ గోవింద గోవింద. ఈ మాట వినాలనే ఆ శ్రీమన్నారాయణను ప్రార్థిస్తూ కూర్చున్నానమ్మా. 100 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను కూడా. అయ్యో, నా మతి మరుపు మంద, దేవుడికి ముడుపు కట్టడమే మర్చిపోయాను. బిందు, నువ్వు రా. అమ్మా. భూమి, ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తానన్నారు? ఏవైనా చెప్పారమ్మా? లేదు బామ్మ, రేపో ఎల్లుండో డిశ్చార్జ్ చెయ్యొచ్చేమో. అమ్మా, ఎండన పడొచ్చింది, కొంచెం మజ్జిగ పట్రా. ఆ, భూమి, ఇలా రా. ఇప్పుడు చెప్పమ్మా, నక్షత్రకి జరిగింది యాక్సిడెంటేనా, లేకపోతే మనం అనుకున్నట్టుగా ఆ అపూర్వ ఆడిస్తున్న నాటకమా? లేదు మావయ్య, నాటకం కాదు. నాటకం అయ్యుంటే ఆయన ఎందుకు ఉంటారు? ఆయనెవరు? మీ అబ్బాయి గగన్ గారు మావయ్య. గగన్ అక్కడికెందుకు వచ్చాడమ్మా? నక్షత్ర చాబతుకుల మధ్య ఉందని అపూర్వకి ఫోన్ చేసి చెప్పింది గగన్ గారు మావయ్య. నాకేం అర్థం కావట్లేదమ్మా. అసలు నక్షత్ర గురించి వాడికిలా తెలుసు? నేను నక్షత్ర ఆయన దగ్గరికి వెళ్ళి ప్రేమించమని, ప్రేమించకపోతే చచ్చిపోతానని బెదిరించిందంట మావయ్య. బెదిరింపే అనుకున్నారు కానీ నిజంగా ఆయన కోసం దూకి చచ్చిపోతుందని ఆయన ఊహించలేదంట. మోహం మాత్రమే అనుకున్న నక్షత్ర ప్రేమ అంత సీరియస్ అయిందా? నిజమే అనిపిస్తోంది మావయ్య. ఇదంతా నాన్నకు చెప్పొద్దని అపూర్వ ఆయన దగ్గర మాట తీసుకునేంతలోనే నాన్న అక్కడికొచ్చి ఆయన కొట్టారు మావయ్య. ఎంత కొట్టినా, చివరికి చంపాలని చూసినా నక్షత్ర ఆయన్ని ప్రేమిస్తోందని, అందుకే చావబోయిందని నోరు విప్పి ఒక్క మాట కూడా చెప్పలేదు. అపూర్వలో అమ్మ మనసు అర్థం చేసుకుని దెబ్బలు తిన్నారో, లేక కూతురు కష్టాల్లో ఉండగా గొడవ ఎందుకని అనుకున్నారో తెలీదు కానీ నిశ్శబ్దంగా దెబ్బలు తిని వెళ్ళిపోయారు మావయ్య. సావు బతుకుల మధ్య ఉన్న నక్షత్రని మీ నాన్న చంపేస్తాడని వాడు ఆలోచించుంటాడమ్మా. ఎవరిదైనా ప్రాణమే అని ఆలోచించే మంచి మనసమ్మ వాడిది. నిజమే మావయ్య, అలాంటి మనసు నాకు దూరం అయిపోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.